అలవాట్లు మళ్ళీ నేను చెప్తున్నాను, అది ఏ అలవాటైనా ఎవరో నేను చంపేస్తుంది గుర్తుపెట్టుకో. వ్యసనమా, వ్యభిచారమా, తాగుడా, డబ్బా, దొంగిలించడమా, ఏదైనా చీకటి పనుల ఏదైనా అలా కొనసాగు, చచ్చిపోతా ఒకరోజు. ప్రభుకు ముద్దెడుతున్నాను, ముద్దు పాటలు పాడుతున్నాను, సండా పడుతున్నాను, చక్కగా నేను ప్రభురాత్రి భోజనం పెంచుతున్నాను, సంఘంలో యాక్టివ్గా ఉంటున్నాను, నేను ఒకరు వచ్చి తుడుతున్నాను, ఇక్కడ వచ్చి అన్నీ చేస్తున్నాను, కెమెరా పక్కన కూర్చుంటున్నాను, సురేష్కి నేను సహాయం చేస్తున్నాను, జేమ్స్ అనే వాటర్ బాటిల్ నేను ఇచ్చాను, ఇవన్నీ లెక్కలోకి రా గుర్తుపెట్టు. ఇవేమీ లెక్కలోకి రావు. నువ్వు అలవాటుగా ఏదో చేస్తున్నావు, ఇక్కడ కూర్చున్నంత మాత్రాన నేను దేవుడు వదిలే. ప్రభుతో తిరిగినోడే ప్రభు వదిలేకపోతే, చర్చికి వచ్చిన వాళ్ళని అలాగ అలవాట్లుగా బతికితే వదిలేసుకోవడం అనుకుంటున్నావు. ఎంత కష్టపడి వస్తున్నారు చర్చికి, ఎంత టైం కేటాయించి వస్తున్నారు చర్చికి, ఎంత సమయాన్ని ఇచ్చి వస్తున్నారు చర్చికి. ఇవన్నీ ఆ రోజు లెక్కలోకి రావంటే నువ్వు యథార్థంగా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, లెక్కల్లోకి రావు. ఇవేనని చెప్పు. ఎండాకాలం వస్తున్నావు, వర్షాకాలం వస్తున్నావు, శీతాకాలం వస్తున్నావు, అన్ని కాలాలకి ఎదురెత్తూ వస్తున్నావు చర్చికి. ఇంత కష్టపడి వస్తున్నావు. ఇది ఇంకా నీకు ఇంత తినబడుతున్నా అలా అలవాటుగా నువ్వు చేస్తే నేను చెప్తున్నాను, దేవుడి ప్రేమ లోకు కడుతున్నావు, పాతన్నం అయిపోతావు ఏమనుకుంటున్నావు.